దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఇటు మా ప్రతినిధి నిర్మల ఫేస్ టు ఫేస్, ఒక్కసారి నిర్మల ఏం మాట్లాడుతుందో వినే ప్రయత్నం చేద్దాం. मीडिया वाले आए जी, देखो पूरा फोटो खींचे मीडिया में आपकी వచ్చినట్టు అన్లోడింగ్ అయింది. పెట్రోల్ కొరత మళ్ళీ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి అని ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కావచ్చు, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కావచ్చు, కొన్ని పెట్రోల్ బంకుల వద్ద మాత్రం బారులు తీస్తున్న క్షణాలు అయితే చూస్తూ ఉన్నాము. ఇది హైదరాబాద్ శివార్లో ఉన్నాము. ప్రస్తుతం మనము హైదరాబాద్ శివార్లో చూసుకున్నట్లయితే కూడా పెట్రోల్ కొరత కలుగుతోంది అనే నేపథ్యంలో కూడా ఎక్కడ పెట్రోల్ దొరకదో అనే ఆందోళనతో అందరు కూడా క్యూ లైన్లు కట్టిన పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ పెట్రోల్ మళ్ళీ నో స్టాక్ బోర్డులతోటి ఉండడంతో కూడా పెట్రోలు డీజిల్ ఈ కొరతల కొద్దీ చాలా వరకు పెట్రోల్ బంకులు హైదరాబాద్లో కూడా నో స్టాక్ బోర్డులు పెట్టారు. అదేవిధంగా కూడా ఇక్కడ హైదరాబాద్ శివార్లో కూడా మొత్తము అదే పరిస్థితి నెలకొంది అని కూడా చెప్పొచ్చు. కొన్ని పెట్రోల్ బంకులకు మాత్రమే ట్యాంకర్లు వస్తూ ఉన్నాయి. డీజిల్ కావచ్చు, ఇటు ఇంధనం మొత్తం కూడా పెట్రోల్ ఆయిల్ ఇదంతా కూడా మొత్తానికి భయ్యా ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? ఇందాకే వచ్చారా? దొరుకుతుందా పెట్రోల్ యాక్చువల్గా? దొరకట్లేదు. ఓకే, ఇక్కడ పడుతున్నారా? ఫుల్ ట్యాంక్ లిమిట్ అంటున్నారు కదా. ఇది లైన్ లో ఉన్నా కదా, ఫ్రంట్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. లైన్ లో అంటే ఫుల్ ట్యాంక్ పడతారు లేదని లేదు. అదే ఫుల్ ట్యాంక్ ఉంటే చేయించుకుందాం అని వస్తుంది. ఓకే, మీరు ఎంతసేపు అవుతుంది? 10 minutes. 10 minutes. పడుతున్నారా? ఇప్పుడే లైన్కి వచ్చినాం కదా, ఇప్పుడే చూస్తాం. ప్రాబ్లం లేకుండా వేరే పెట్రోల్ బంక్ దగ్గర లేదు. అక్కడ ఫుల్ అయిపోయింది, ఆల్రెడీ క్లోజ్ చేశారు. చాలా మటుకు ఓపెన్ చేయలేదు, చాలా ఫుల్ అయిపోయినాయి. హైదరాబాద్ అటు మెయిన్ ఏరియా సైడ్ అసలు బంక్లు ఓపెన్ లేవు, మొత్తం క్లోజ్. నో స్టాక్. ఇక్కడ ఏమంటారు? ఫుల్ ట్యాంకులు కొడతామంటారా? లిమిట్ గా ఏమన్నా అంటున్నారు? తెలియదు, ఇప్పుడు చూడాలి. అవును, చూస్తున్నాము. ఎందుకంటే భయ్యా మీరు ఎంతసేపు హాఫ్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఇంతకు ముందు ఏదైనా పెట్రోల్ బంక్కి వెళ్ళారు? దొరుకుతుంది అనుకుంటున్నారా పెట్రోల్? దొరుకుతుంది. ఇప్పుడు దొరుకుతుంది. మళ్ళీ పెట్రోల్ స్టాక్ అనేది కూడా నిలిపివేస్తారు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? కష్టమే ఉంటుంది. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సరే, ఎట్లా పెట్రోల్ డీజిల్ స్టాక్ ఉందా? ఫుల్ గా ప్రజలకు ఇబ్బంది కలగకుండా దొరుకుతుందా? అసలు దొరుకుతాయి. ఫుల్ ఉన్నాయి. మాకు ట్యాంకర్ వచ్చిన రాత్రి 25 KL ఫుల్ ఉన్నాయి. మా దగ్గర ఏం ప్రాబ్లం లేదు. మా దగ్గర ఫుల్ ఉంది. పెట్రోల్ డీజిల్ మొత్తం ఫుల్ ఉన్నాయి. ట్యాంకర్లు వస్తున్నాయా? ట్యాంకర్ రాత్రి వస్తున్నాయి. ఎందుకంటే చాలా చోట్ల కూడా పెట్రోల్ దొరకట్లేదని నో స్టాక్ బోర్డులు పెట్టారు. మా దగ్గర ఉన్నాయి. ఇస్తున్నాం పబ్లిక్. ఎలాంటి ఇబ్బంది? ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది ఏం కలిగించట్లేదు, ప్రజలకు మేము కలిగించట్లేదు, మాకు ట్యాంకర్లు వస్తున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అటువైపు కార్లు ఇవన్నీ కూడా ఆటోలు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా వరకు డ్రమ్ములలో కూడా పట్టుకోవడానికి వస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ట్యాంకులు, పెద్ద పెద్ద డ్రమ్ములు అవన్నీ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి పడుతున్నారా లేదా అనే కోణంలో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముఖ్యంగా కూడా ఇగో చూస్తున్నాం ఇక్కడ క్యాన్లన్నీ కూడా, అంటే జేసీబీలు నడుపుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా వస్తారు. వాళ్ళు క్యాన్లు తెచ్చుకున్నారు. ఈ క్యాన్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇగో క్యాన్లు కూడా మొత్తం తెచ్చి ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు. కానీ మరి పడుతున్నారా లేదా అనేది అయితే తెలీదు. మొత్తంగా కూడా ఇక్కడ కార్ డ్రైవర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము, అసలు ఏంటి అనే కోణంలో కూడా. భయ్యా ఎంతసేపు అయింది భయ్యా మీరు వచ్చి? తెలుగు పెట్రోల్ ఏమంటారు హిందీలో? 45 minutes 1 hour. अभी फुल मिला ना?
अभी ओके ओके श्योर చెప్తూ ఉన్నారు 45 మినిట్స్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం అంటున్నారు. సార్ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు సార్? ఒక 1 అవర్ అయింది. 1 అవర్ అయిందా? దొరుకుతుందా అసలు పెట్రోల్? ఇవాళ ఓపెన్ అయింది. 2 డేస్ నుంచి చూస్తున్నా, లేదు అసలు. ఇక్కడ 2 డేస్ నుంచి లేదా? నిన్న అయినట్లు ఉంది కానీ నేను రాలేను నిన్న. మళ్ళా సాయంత్రం చూస్తే బందే ఉంది. మళ్ళీ వస్తే వేరే పెట్రోల్ బంకుల దగ్గర ఏమన్నా చూసారా? చూశానండి, దగ్గర 15 కిలోమీటర్ దూరం పోయినా, లేవు, ఏడలేదు. ఈ నో స్టాక్ బోర్డులు ఏమన్నా పెట్టిరా? క్లోజ్ చేసినా ఇట్లా ఏమన్నా? క్లోజ్ చేసింది అయితే కనిపించింది కానీ బోర్డ్స్ అయితే కనిపించలేదు. క్లోజ్ చేసి పెట్రోల్ బంకులు. అంటే ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ ఇంకా 2 రోజులు గడిచే కొద్ది కూడా ఉన్న పెట్రోల్ డీజిల్ అయిపోతే తర్వాత పరిస్థితి ఏంటంటే చెప్పలేమండి. పరిస్థితి అయితే ఘోరంగానే కనిపిస్తుంది, చెప్పలేము. ఫుల్ ట్యాంక్. ఓకే, ఎందుకంటే యుద్ధం కారణంగా గత 20 రోజుల క్రితం కూడా సేమ్ ఇదే పరిస్థితి నెలకొనింది. అంటే దొరకదేమో అని ఒక అపోహతోటి ప్రజలందరూ కూడా ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవాలని పెట్రోల్ బంకుల దగ్గర వెయిట్ చేస్తున్నారు అనే ఒక అపోహ కలిగిస్తా ఉన్నారు. దానికైతే ఇప్పుడు నో స్టాక్ అని బోర్డు పెట్టారనుకోండి, జనాలు ఏం చేస్తారంటే ఫస్ట్ భయపడతారు. అట్లీస్ట్ ఫుల్ ట్యాంక్ చేసుకుంటే ఒక 2 డేస్ అయినా వస్తుంది కదా అని ఆలోచనతో ఫుల్ ట్యాంక్ చేసుకుంటా. ఇప్పుడు నాకు అవసరం లేదు, నేను 1500 కొట్టించుకుంటా ప్రతిసారి. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఎందుకు చేపించుకుంటా అంటే లేదు కాబట్టి, ఆ ప్రాబ్లం వస్తుంది కాబట్టి చేపించుకుంటున్నా. ప్రతి ఒక్కరికి అదే ఉంది కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి డీజిల్ పెట్రోల్ అయితే చాలా అవసరం, అది లేకుండా అయితే పని కాదు. చూస్తున్నాం కదా, ఎందుకంటే వాళ్ళు నో స్టాక్ బోర్డులు పెట్టడంతో కూడా ప్రజల్లో ఆందోళన కలుగుతూ ఉంది. కాబట్టే ఫుల్ ట్యాంకులు చేయించుకోవాలి అనే ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనతోనే గంటల తరబడి కూడా క్యూ లైన్ లో నిలబడి పట్టించుకుంటూ ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం